తీసుకొచ్చింది అవన్నీ మాకు ఉత్సాహంగా కనబడుతున్నాయి. 4 లేబర్ కోడ్స్ని రద్దు చేయాలని కోరుతా ఉన్నాం. ట్రాన్స్పోర్ట్ వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఈ గవర్నమెంట్ అధికారులు వచ్చిన నుంచి అడుగుతూ ఉన్నాం. హామీలు ఇచ్చారు కానీ ఇప్పుడు దాకా దాన్ని అమలు చేసిన పరిస్థితి లేదు. అట్లాగే మోటార్ వెహికల్ యాక్ట్ 2019 తీసుకొచ్చారు. దాంట్లో అగ్రిగేటర్స్ ఉన్నాయని చెప్పని సెక్షన్ 93 ప్రవేశపెట్టి దాని ద్వారా పోర్టర్, ఓబర్, ఓలా, ర్యాపిడో లాంటి ఆన్లైన్ సంస్థల ప్రవేశానికి అర్హత కల్పించారు. దానివల్ల అవి వచ్చి ఇప్పుడు ఈరోజు మన ట్రాన్స్పోర్ట్ రంగంలో డ్రైవర్లను విపరీతంగా దోపిడీ చేస్తూ ఉన్నాయి. అక్కడ నిత్యావసర వస్తువులు రేట్లు డీజిల్ రేట్లు అన్ని పెరుగుతూ ఉంటే ఆ రేట్లు ఇంప్లిమెంట్ చేయాల్సింది పోయి 2 రేట్ల కంటే తక్కువ రేట్లు ఇచ్చి కస్టమర్లు ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ డ్రైవర్ల విషయాలు వదిలేశారు. అందుకని ఆన్లైన్ సంస్థలు అయితే కనీసం మినిమం ఛార్జీలు నిర్ణయించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఆన్లైన్ పోర్టల్ సర్వీస్ కూడా రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. దాని గురించి ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఆన్లైన్ పోర్టల్ అనేది పెద్ద దోపిడీ కంపెనీ, ఇది. రెండవది గవర్నమెంట్ ఇంత పెద్ద గవర్నమెంట్ ఓపెన్ గా మొత్తం మాఫియా మీద నడిపిస్తున్నారు. అందరు డ్రైవర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. రెండోది వచ్చేసి ఆన్లైన్ సంస్థలు మొత్తం తీసేసి గవర్నమెంట్ యాప్ చేయాలని మా మనవి. ఏదైతే వాళ్ళు నడిపించిన ఆటోలకు కానీ నడిపించిన వాహనాలకు